హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecommerce.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూఎస్ఎస్డి ద్వారా మనం డబ్బులు ఎలా పంపించవచ్చో చూద్దాం. అయితే చూడండి, నేను ఇంతకుముందు మీకు మొబైల్ బ్యాంకింగ్ గురించి చెప్పాను కదా. మొబైల్ బ్యాంకింగ్లో ఏంటంటే మీకు కంపల్సరీ స్మార్ట్ ఫోన్ కావాలి, ఇంటర్నెట్ కావాలి. అప్పుడు మాత్రమే ఏంటంటే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. అలా కాకుండా ఇంకొక వే కూడా ఉంటుంది, అదేంటంటే యూఎస్ఎస్డి. ఓకేనా, ఇక్కడ చూడండి, అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అని. ఓకే, దీని ద్వారా ఏంటంటే మనం ఈజీగా మనీ పంపించుకోవచ్చు. దానికి ఏంటంటే మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు, మీ దగ్గర స్మార్ట్ ఫోనే ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా కూడా మనం ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్స్ ఏంటి అంటే మీరు కంపల్సరీ ఆ నెంబర్ని బ్యాంక్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అంటే మనకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే మన మొబైల్లో నుంచి మనీ విత్డ్రా చేసినా, అంటే మన బ్యాంక్లో నుంచి మనీ విత్డ్రా చేసినా, ఏం చేసినా మనకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తూ ఉంటాయి కదా. అది మొబైల్ రిజిస్టర్ అయి ఉంటేనే వస్తాయి అన్నట్టు. సో ఏంటంటే మీరు మీ బ్యాంక్లో దీన్ని రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ కూడా మనం ఏంటంటే రిజిస్టర్ చేసుకొని ఉండాలి. మనకు ఒక ఎంఎంఐడి ఉండాలన్నట్టు. ఉంటే అప్పుడు మాత్రమే మనం ఏంటంటే నెట్ లేకపోయినా కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే 0 నుంచి, అంటే ₹1 నుంచి 5,000 వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం చూడండి, మీరు మీ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ *99# అని టైప్ చేసేసి మీరు ఏ మొబైల్ నెంబర్ని అయితే రిజిస్టర్ చేసుకుంటారో ఆ మొబైల్ నెంబర్ తోటి డయల్ చేయండి. డ్యూయల్ సిమ్ అయితే ఏదో ఒక నెంబర్ తోటి డయల్ చేస్తే పోదు, మీ కంపల్సరీ ఆ మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంక్లో రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు చూడండి ఇట్లా వెల్కమ్ టు ఇది వస్తుంది, NUUP అని వచ్చేసింది. ఓకే ప్రెస్ చేద్దాం. ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే ఇంకొక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో ఏంటంటే మిమ్మల్ని మీ బ్యాంక్ పేరులో 3 అక్షరాలను ఎంటర్ చేయమంటుంది. అంటే మీరు ఆంధ్ర బ్యాంక్ అయింది అనుకోండి, AND అని టైప్ చేయండి. SBI అయితే SBI అని టైప్ చేస్తారు. SBH అని టైప్ చేయండి. ఓకే, మీకు ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చూడండి ఎంటర్ టైప్ 3 లెటర్స్ అని అడుగుతుంది. ఓకే, నేను ఇక్కడ చూడండి ఆంధ్ర బ్యాంక్ అని టైప్ చేస్తాను. AND ఆంధ్ర అంటే అంతే కదా ముందట. తర్వాత ఇచ్చేసి ఇక్కడ సెండ్ చేయొచ్చు. లేదా మీ దగ్గర IFSC కోడ్ ఉంటే ఆ IFSC కోడ్ని కూడా మీరు టైప్ చేసేసి ఎంటర్ కావచ్చు. IFSC కోడ్ కంటే బెస్ట్ నాకు తెలిసి ఆ బ్యాంక్ యొక్క 3 అక్షరాలు టైప్ చేయడమే బెస్ట్. ఓకేనా, SBH అయితే SBH అని, అదే ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అయితే SBH అని, ఇండియా అయితే SBI అని. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని వచ్చిన ఆప్షన్స్. మీకు మినీ స్టేట్మెంట్ కావాలా, అకౌంట్ బ్యాలెన్స్ కావాలా, లేకపోతే మనీని సెండ్ చేయాలనుకుంటున్నారా, సెండ్ మనీ యూజింగ్ MMIDయా, లేకపోతే సెండ్ మనీ యూజింగ్ IFSCయా, లేకపోతే షో MMID అని ఉంది చూసారా. మీరు MMID బదులు IFSC తీసుకోండి. సో అక్కడ ఏ ఆప్షన్ ఉంది, 4 అని ఉంది కదా. 4 టైప్ చేసి సెండ్ ప్రెస్ చేయండి. సెండ్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఎంటర్ ద బెనిఫిషరీ IFSC, అంటే మీరు ఎవరికైతే డబ్బులు పంపాలనుకుంటున్నారో వాళ్ళ IFSC కోడ్ టైప్ చేయాలి ఇక్కడ. ఓకేనా, అయితే చూడండి వీటినన్నిటి మీరు దగ్గర పెట్టుకోవాలి, ఫాస్ట్గా చేయాలన్నట్టు, లేకపోతే ఇది ఎక్స్పైర్ అయిపోద్ది. చూడండి ఇక్కడ నేను IFSC కోడ్ ఇస్తున్నాను, IFSC కోడ్ అడుగుతుంది. ఓకే, సో నాకు ఇక్కడ నా IFSC కోడ్ తెలుసు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ IFSC కోడ్ టైప్ చేస్తున్నాను. ఇది చేసేటప్పుడు చూడండి మీరు మీ బ్యాంక్ బుక్ని దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఫాస్ట్గా టైప్ చేయాల్సి ఉంటుంది. IFSC కోడ్ ఇచ్చేసి సెండ్ ప్రెస్ చేశాను. సెండ్ ప్రెస్ చేసిన తర్వాత ఏమడుగుతుంది చూడండి, నన్ను ఇక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ IFSC కోడ్ కొట్టాలి, వాళ్ళ అకౌంట్ నెంబర్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి నా అకౌంట్ నెంబర్ నేనే టైప్ చేసుకుంటున్నాను. ఓకే, 620414352339 అని టైప్ చేసి మళ్ళీ ఇక్కడ సెండ్ బటన్ ప్రెస్ చేస్తాను. సెండ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ పంపించాలి అని అడుగుతుంది. ఇక్కడ మీరేంటి చెప్పాను కదా, ₹1 నుంచి 5,000 వరకు పంపించుకోవచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ₹1 ట్రై చేస్తాను. ఇచ్చేసి ఇక్కడ సెండ్ బటన్ ప్రెస్ చేస్తాను. సెండ్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఏంటంటే MMID అడుగుద్ది, ఎంపిన్ అడుగుద్ది. ఎంపిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు మీ బ్యాంక్లో రిజిస్టర్ చేసుకుంటారు చూసారా మొబైల్ బ్యాంకింగ్. ఓకే, అప్పుడే మీ దగ్గర ఉంటుంది అది. ఓకే, ఎంపిన్ ఇక్కడ కింద ఉంది చూడండి. ఆ ఎంపిన్ మీరు బ్యాంక్లో అప్లై చేసుకున్నా కూడా ఇస్తారు, అంటే మీ ATMలో వెళ్ళి చేసినా కూడా వస్తుంది మీకు. ఇది ఎట్లా టైప్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ మీరు మీ ఎంపిన్ టైప్ చేయాలి, 4 అక్షరాలు ఉంటుంది. తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది చూసారా, ఆ అకౌంట్ నెంబర్లో చివరి 4 అక్షరాలు టైప్ చేసేసి సెండ్ ప్రెస్ చేస్తే అప్పుడు ఏంటంటే మీ అకౌంట్లో నుంచి డబ్బులు అనేవి ఆటోమేటిక్ కట్ అయిపోయి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఓకేనా, దీనికోసం మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు ఇంగ్లీష్లో అర్థం అవ్వట్లేదు, తెలుగులో కావాలి అంటే మనకి ఏంటంటే తెలుగులో కూడా వస్తుంది అన్నట్టు. ఓకే, *99 మళ్ళీ స్టార్ ఇచ్చేసి 24#. ఓకేనా, ఇలా టైప్ చేస్తే ఏంటంటే మనకు వచ్చేదంతా ఈసారి ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో వస్తుంది అన్నట్టు. ఓకే, మెయిన్ ఫీచర్ అదే ఒకటే, ఏంటి మనకు
ఇంటర్నెట్ అవసరం లేదు దీనికి. మళ్ళీ ఏంటంటే స్మార్ట్ ఫోనే ఉండాల్సిన అవసరం లేదు, ఏ ఫోన్లోనైనా సరే ఇదంతా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ మొదటి 4 అక్షరాలు ఎంటర్ అని వచ్చింది చూసారా, అంటే మనం మళ్ళీ ఇంతకుముందు లాగా AND అని టైప్ చేస్తాం, సెండ్ ప్రెస్ చేస్తాం, సెండ్ ప్రెస్ చేస్తే వచ్చేదంతా తెలుగులో వస్తుంది కాబట్టి మనం ఏంటంటే చేసుకోవచ్చు. అప్పుడప్పుడు చూడండి ఇక్కడ మీకు కనెక్షన్ ప్రాబ్లమ్ ఆర్ ఇన్వాలిడ్ MMI కోడ్ అని వస్తుంది, మళ్ళీ ట్రై చేయండి ఓకేనా. ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి మీకు ఇలానే రావచ్చు, కాకపోతే మీరు కొంచెం ట్రై చేస్తూ ఉంటే ఏంటంటే అదే ఆటోమేటిక్ మీకు కనెక్ట్ అవుద్ది, మీరు ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.